ఓ వృద్ధుడు స్వీట్ బాక్స్ పట్టుకుని రోడ్డుపై అటు ఇటు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. భయంగా చేతులు వణుకుతున్నాయి. దీంతో అతన్ని చాలాసేపు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అతని దగ్గరికి వెళ్లి ఏమైంది తాత అని అడగ్గా చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ ను భయంతో కింద పడేశాడు. సరే, ఆ బాక్స్ లో ఏముందా అని ఆతృతగా చూసిన పోలీసులు షాక్ అయ్యారు. ఇంతకీ ఆ బాక్స్ లో ఏముంది? సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైత్ నగర్ లో భాగ్యలతా కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. ఈ ఘటన జరిగింది మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ సమీపంలో. కుర్రు శంకర్రావు అనే వృద్ధుడు ఆ ప్రాంతంలో 2 గంటలు తిరుగుతూనే ఉన్నాడు. అటు నుండి ఇటు నుండి అటు చక్కర్లు కొడుతున్నాడు. అతని చేతిలో ఓ స్వీట్ బాక్స్ ఉంది. ఆ స్వీట్ బాక్స్ ను గట్టిగా పట్టుకున్నాడు. చూస్తే అతని చేతులు కూడా వణుకుతున్నాయి. ఇదంతా అక్కడ ఉన్నవారు గమనించారు. ఏం జరిగిందని అతన్ని ఆరా తీశారు. అంతే, ఇంతెత్తున లేచి వారిని తిట్టిపోశాడు శంకర్రావు. మరో 2 గంటలు అదే పరిసరాల్లో తిరుగుతూ ఉన్నాడు. దీంతో అక్కడున్న వారికి శంకర్రావుపై అనుమానం వచ్చింది. వెంటనే దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శంకర్రావు వద్దకు వెళ్లారు. ఏం జరిగింది తాత అని ఆరా తీగా పోలీసులను చూసి భయపడిపోయాడు. చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ ను కిందకు పడేసి పరుగులు పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అతన్ని పట్టుకుని స్వీట్ బాక్స్ ను ఓపెన్ చేశారు. తీరా చూస్తే స్వీట్ డబ్బాలో హ్యాష్ ఆయిల్ ఉంది. హ్యాష్ ఆయిల్ అంటే గంజాయి నూనె. గంజాయిని తరలించేందుకు వివిధ మార్గాలు ఎంచుకుంటున్న మత్తుమాయిగాళ్లు గత కొద్ది కాలంగా గంజాయిని నూనె రూపంలో కూడా తరలిస్తూ ఉన్నారు. ఆ లిక్విడే ఈ వృద్ధుడి దగ్గర లభించింది. ఇక అయ్యగారి స్మగ్లింగ్ తెలివిని చూసి పోలీసులు షాక్ అయిపోయారు. ఇతని పుట్టు పూర్వత్రాలు బయటకు తీగా శంకర్రావు ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లికి చెందిన వ్యక్తి. ఈయన గారు గతంలో కూడా స్మగ్లింగ్ కు పాల్పడ్డారు. 2019 మార్చి 1వ తేదీన 744.2 కిలోల గంజాయిని తరలిస్తూ రాజేంద్రనగర్ పోలీసులకు చిక్కాడు శంకర్రావు. ఆ కేసులో 4 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చాడు. అయినా సరే అతని తీరులో మార్పు రాలేదు. ఈసారి గంజాయి ఆయిల్ తరలిస్తూ పట్టుబడిపోయాడు. ఇక శంకర్రావును అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. నిందితుడి వద్ద పట్టుబడ్డ హ్యాష్ ఆయిల్ విలువ 5 లక్షల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఇతనికి ఇలాంటి సప్లై అలవాటు ముందు నుండే ఉందని తేల్చారు. కాగా ఇతనికి ఈ హ్యాష్ ఆయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలిస్తున్నాడు అనే విషయాలపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. గంజాయి డ్రగ్స్ సరఫరాపై నిత్యం పోలీసులు ఓ కన్నేసుంచుతున్నారు. పగలు రాత్రి అనే తేడా లేకుండా నిఘా పెట్టిన ఈ మత్తు రక్కసి కూరలు చాచుతోంది. ఎంతో మంది ప్రాణాలు తీసింది, జీవితాలు నాశనం చేసింది. ఇలా సరుకును తరలించేవారు ఉన్నంత కాలం ఈ దందా కొనసాగేలా కనిపిస్తోంది.